హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరవై శ్వాసు. ఈరోజు ధ్యానం గురించి తెలుసుకుందాం. ధ్యానం మొదట శరీరం మీద, తర్వాత శ్వాస మీద, ఆ తర్వాత ఇంద్రియాల మీద, చివరిగా మనసు మీద అంటే బుద్ధి మీద దృష్టి పడుతుంది. ఈ దిశలన్నింటినీ దాటడానికి అంటే స్కిప్ చేయడానికి మనం తొందరపడకూడదు. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ శ్వాసానుసంధానం అవుతామో అది ఆ ప్రణాళిక క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమబద్ధంగా జరిగినప్పుడు దానికి ఒక టైం వస్తుంది, ఆ టైంలో అది ఫలిస్తుంది. సో మనం సరి అయిన ధ్యానాన్ని చేస్తే ఆ ధ్యానం మనకి సహాయపడుతుంది. మనం సరి అయిన ధ్యానం చేయాలి, శ్వాసానుసంధానం కావాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మిత్రులారా, పత్రిజీ గారు ఇదే చెప్పారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ వెరీ మచ్.